సువార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే మనం చదువుదాం. నేను చదువుతున్నా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పీతలకు సువార్త మాటలు ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. అమ్మా, దేవుని ఆత్మ ఎంతమంది నా మీద ఉన్నదని నమ్ముతారు? దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు, దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు చెప్పారు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు చేస్తారు. ఉన్నదా? పరిశుద్ధాత్మ ఉన్నదా? అమ్మా, పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా? పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడని చెప్పండి. ఎక్కడున్నాడు? మన మీద, మన లోపల ఎవరున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇది దేవుని వాక్యము చెప్తూ ఉంటున్నాం. మనం ఎప్పుడైతే నమ్మి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉంటారు 28 వచనంలో, మనం ఎప్పుడైతే నమ్మి బాప్తిసం తీసుకున్నామో అప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చేస్తాడంట? మన హృదయంలోనికి వచ్చేస్తాడు. మన జీవితాల్లోనికి పరిశుద్ధాత్ముడు, మన లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ వరము మన మీద వచ్చింది. హల్లెలూయా. బాప్తిసం నమ్మి బాప్తిసం పొందినప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చింది. ఆ వరం మనకి లోపలి ఉన్నది. అది ఇక్కడ అంటున్నాడు, యేసు ప్రభువు ఆ యొక్క గ్రంథాన్ని తీసుకొని ఆ మందిరంలో నిలిచింది ఆయన చదువుతున్నటువంటి మాట. అయితే ఎందుకొరకు దేవుని ఆత్మ మన మీద ఉన్నది చెప్పండి. మళ్ళీ చదువుతాను, ఒకసారి అర్థం చేసుకోండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త మాటలు ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. అమ్మ, ఎందుకు అభిషేకించినారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎందుకున్నాడు? ఎవరిని విడిపించుటకు? సువార్తను ప్రకటించుటకై. దేని కొరకై ఉన్నాడన్న పరిశుద్ధాత్మ? బాగా అర్థం చేసుకుని మాట. పరిశుద్ధాత్మ ఎందుకు అనుకున్నాడు మన లోపల? సువార్తను ప్రకటించడం కొరకై. మొదటి విషయం ఏంటంటే సువార్తను, ప్రభు సువార్తను ప్రకటించడం కొరకై. ఆ తర్వాత ఆయన నన్ను అభిషేకించిన, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? అభిషేకించినాడు. చెరలో ఉన్న వారికి విడుదలనిచ్చుటకు. ఇంకేమో చెప్పండి. ఆయన ఆత్మ మన మీద ఉన్నది ఎందుకు ఉన్నది? చెరలో ఉన్న వారిని విడిపించుటకు.